Okay, good morning, students. Okay, today our topic um, some examples of Java programming languages. Okay, what are the keywords, what are the reserved words, and what are the constants. So these all things today we will discussing. Okay, in this session mainly we will start from comment lines. Java comment lines already we were discussed in last sessions. Okay. Java comment lines are three: single line, multi-line, and documentation. Single line, it is a single line comment. The single line comments example for this is program. Okay. Example public. Public means it is a keyword. It is access specifier. In Java programming language, four access specifiers are available: public, private, protected, and default. Okay, public, private, and protected, these three specifiers available only in C++ programming language. The default, it is only supported in Java programming language. So public means it is access specifier. Why we are declaring public keyword preceded the class data type means whenever we are declared public keyword before a class, this class available in all this class source code, this class programming structures available remaining all classes. కాబట్టి ఇప్పుడు మనం క్లాస్ అని డేటా టైప్కి ముందు పబ్లిక్ అని రాసినప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాస్ యొక్క సోర్స్ కోడ్ రిమైనింగ్ క్లాసెస్లో కూడా మనం యాక్సెస్ చేయవచ్చు. సో పబ్లిక్ మీన్స్ ఇట్ ఈజ్ ఓపెన్. ప్రైవేట్ అన్నాం అనుకో, ఇక్కడ ప్రైవేట్ అన్నప్పుడు ఈ క్లాస్ యొక్క సోర్స్ కోడ్ అనదర్ క్లాస్లోకి మనం యాక్సెస్ చేయలేం. అంటే ఇక్కడ ప్రొటెక్ట్ అవుతుంది, డేటా సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అనే యాక్సెస్ స్పెసిఫైర్స్ గురించి నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో వీటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు. అది యాక్సెస్ స్పెసిఫైర్స్ అంటాము, లేదా యాక్సెస్ మోడ్స్ అంటాము, లేదా విజిబిలిటీ కంట్రోల్స్ అని కూడా అంటాం. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ డిఫాల్ట్. Next one, class. So class means it is a user defined data type. It is similar to structure and union in C programming language. సో సిలో మనము స్ట్రక్చర్స్, యూనియన్ అని ఏ విధంగా మనం డిక్లేర్ చేస్తామో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, మరి జావాలో కూడా మరి స్ట్రక్చర్స్ని ఏ విధంగా అయితే రాస్తామో జావాలో మనం ఆ విధంగా రాసే డేటా టైప్ ఏదంటే క్లాస్. కాబట్టి క్లాస్ని ఏమంటామంటే ఇట్ ఈస్ అ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. A class is a user defined data type. It is to combine both properties and members into a single unit that is called class. So class అని డేటా టైప్ ఏం చేస్తుందంటే ప్రాపర్టీస్ మీన్స్ వేరియబుల్స్. సో మెథడ్స్ మీన్స్ ఫంక్షన్స్. సో వేరియబుల్స్ని, ఫంక్షన్స్ని ఒక యూనిట్గా బైండ్ చేసే ప్రాసెస్ని క్లాస్ అని అంటారు. కాబట్టి క్లాస్. Okay, comment example 1. It is a class name, it is a user defined name. మన ఇష్టం ఇక్కడ క్లాస్ నేమ్ అనేది ఏదైనా రాయొచ్చు. ఇట్ ఈస్ ఎ యూజర్ డిఫైన్డ్ క్లాస్ కాబట్టి మన ఇష్టం ఓన్గా మనం ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం. ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అనేవి మనం క్రియేట్ చేసినవి కాదు, జావా డెవలపర్స్ క్రియేట్ చేసినవి. ఆ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ని మనం ప్రోగ్రామింగ్లో యూజ్ చేసుకుంటాం, కానీ దాని సోర్స్ కోడ్, దాని ఇంప్లిమెంటేషన్ అంతా ఎవరు క్రియేట్ చేసింటారంటే జావా డెవలపర్స్ క్రియేట్ చేసింటారు. ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ మాదిరిగా మనమే ఓన్గా క్లాసెస్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం క్లాస్ అనే కీవర్డ్తో ప్రీ డిఫైన్డ్ అనే క్లాస్ని క్రియేట్ చేసుకుంటాం. కాబట్టి ఇట్ ఈస్ ఎ క్లాస్ నేమ్, ఇట్ ఈస్ ఏ యూజర్ డిఫైన్డ్ నేమ్. ఓకే, తర్వాత ఇక్కడ ఓపెన్ బ్రేస్ ఈ విధంగా ఇస్తాము. ఓపెన్ బ్రేస్ తర్వాత నెక్స్ట్ ఏం ఇస్తామంటే ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాస్తాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మనకి సి ప్రోగ్రామింగ్లో ఆల్రెడీ వాయిడ్ మెయిన్ ఇంతవరకు తెలుసు, వాయిడ్ మెయిన్. సో మెయిన్ అనేది ఏమంటే ఇట్ ఈస్ మెయిన్ ఈజ్ ఏ ఫంక్షన్ అని సిలో మనకు ఐడియా ఉంది. వాట్ ఈస్ ఇండికేట్ మెయిన్ మీన్స్ ద మెయిన్ ఫంక్షన్ ఇండికేట్ ద బిగినింగ్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ ప్రాసెస్. సో కంపైలర్కి ఎక్కడి నుంచి ప్రోగ్రామ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలో ఇండికేట్ చేయడానికి సపోర్ట్ చేసే ఫంక్షన్ ఏమంటే మెయిన్ ఫంక్షన్. కాబట్టి ఎవ్రీ సి ప్రోగ్రామింగ్ హ్యాస్ ఓన్లీ వన్ మెయిన్ ఫంక్షన్. ఓకే, ఇఫ్ యు ఆర్ రైట్ 2 or more మెయిన్ ఫంక్షన్ అట్ ద టైం, అప్పుడు ఏమవుతుంది, కంపైలర్కి అర్థం కాదు ఏ మెయిన్ ఫంక్షన్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలో కంపైలర్కి అర్థం కాదు. కాబట్టి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ కాదు. కాబట్టి సి ప్రోగ్రాంలో కానీ జావా ప్రోగ్రాంలో కానీ ఓన్లీ ఒక మెయిన్ ఫంక్షన్ మాత్రమే ఉంటుంది. ఓకే, కాబట్టి మెయిన్ ఫంక్షన్ మెయిన్ అని రాస్తాం ఇట్లా.
ఆ తర్వాత మెయిన్ ఫంక్షన్ ముందు ఏం రాస్తాము, వాయిడ్ అని రాస్తాము. సో వాయిడ్ అంటే ఏమి, వాయిడ్ మీన్స్ నథింగ్. Void means nothing. Void means does not return any data type of value. The main function does not return any data type of value. That's why we can write void keyword before the main function. Before the main function. So ఇక్కడ మన C లో అయితే void main వరకు ఐడియా ఉంది. మరి static, what is static? So static means it is a keyword. Static means it is a keyword. Why we are declaring, why we are declared why static keyword before void keyword? Static means does not change. Okay, in Java programming language all methods access through only objects. So Java లో మనం మెథడ్స్ ని కాల్ చేయాలంటే, మెథడ్స్ ని మనము ఎగ్జిక్యూషన్ చేయాలంటే దేని ద్వారా ఎగ్జిక్యూషన్ చేస్తామంటే ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తాం, ఆబ్జెక్ట్ ద్వారా ఎగ్జిక్యూషన్ చేస్తాం. మరి ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయకుండా, ఆబ్జెక్ట్ ద్వారా ఎగ్జిక్యూషన్ చేయకుండా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యే మెథడ్స్ని ఏమంటామంటే స్టాటిక్ మెథడ్స్ అని అంటాం. కాబట్టి ఇప్పుడు వాయిడ్ మెయిన్ అనే మెథడ్. సో మెయిన్ అనే మెథడ్ని మనం ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయము, కాబట్టి మెయిన్ అనే మెథడ్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్, ఇది ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయము కాబట్టి ఇలాంటి ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయకుండా, ఆబ్జెక్ట్ ద్వారా ఎగ్జిక్యూషన్ చేయకుండా ఉండే మెథడ్స్ని మనం ఏమంటామంటే స్టాటిక్ అని అంటాం. కాబట్టి ఈ స్టాటిక్ అనే మెథడ్స్ని మనం ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయము. ద స్టాటిక్ మెథడ్స్ ఆటోమేటికలీ కాల్డ్ వెన్ ద ప్రోగ్రామ్ విల్ బి ఎగ్జిక్యూషన్. ఓకే, మరి పబ్లిక్ మీన్స్ ఇట్ ఈస్ యాక్సెస్ స్పెసిఫైర్, ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్ అండ్ డిఫాల్ట్. సో పబ్లిక్ ఇక్కడ మనం ఈ మెయిన్ మెథడ్ అనేది ఇట్ ఈస్ ఏ పబ్లిక్. ఈ మెయిన్ మెథడ్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ క్లాసెస్, ఓపెన్ ఫర్ ఆల్ రిమైనింగ్ ప్రోగ్రామ్స్. దట్స్ వై వీ కెన్ క్రియేట్ పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్ బిఫోర్ ద స్టాటిక్ కీవర్డ్. కాబట్టి మనం వాయిడ్ మెయిన్ అని రాస్తాము సిలో అయితే. అదే జావాలో అయితే ఎట్లా రాస్తామంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాస్తాం. మరి ఇక్కడ దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఓపెన్ పెరాంథిసిస్ అండ్ క్లోజింగ్ పెరాంథిసిస్. ఈ ఓపెన్ అండ్ క్లోజింగ్ పెరాంథిసిస్లో ఏం డేటా టైప్ రాసినామంటే స్ట్రింగ్ అనే డేటా టైప్ రాసినాం, స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ని మరి ఏ ఫామ్లో స్టోర్ చేస్తున్నాము, అరే ఫామ్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, అరే ఫామ్లో ఇక్కడ అరే అనే సింబల్, ఇది బ్రాకెట్. తర్వాత నెక్స్ట్ ఏఆర్జిఎస్, ఇట్ ఈజ్ అరే నేమ్. ఈ అరే నేమ్లో మనం ఇక్కడ గ్రూప్ ఆఫ్ మనమే ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ అనే స్ట్రింగ్ ఎంటర్ చేసినాం అనుకో, వెల్కమ్ అనే స్ట్రింగ్ దేంట్లో స్టోర్ అవుతుందంటే ఈ అరే నేమ్ ఏఆర్జిఎస్లో స్టోర్ అవుతుంది. ఏమి వెల్కమ్ డబ్ల్యూ ఏ అరే ఆఫ్ 0లో స్టోర్ అవుతుంది, ఈ ఏ అరే ఆఫ్ 1లో స్టోర్ అవుతుంది, ఎల్ ఏ అరే ఆఫ్ 2లో స్టోర్ అవుతుంది. సో ఆ విధంగా స్టోర్ అవుతుంది. ఓకే, అయితే ఏఆర్జిఎస్ అనేది ఇట్ ఈస్ ఎ యూజర్ డిఫైన్డ్ నేమ్. మనం ఇక్కడ ఏఆర్జిఎస్ అని రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్స్ అయినా అన్న రాయొచ్చు, వై అన్న రాయొచ్చు, లేదా మన పేరు కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ఏఆర్జిఎస్ ఏఆర్జిఎస్ మీన్స్ ఇట్ ఈస్ ఆర్గ్యుమెంట్స్ అని, అంతే అక్కడ. కాబట్టి ఈ నేమ్ ప్లేస్లో మన ఇష్టం ఏ పేరు అయినా రాయవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ మరి ఏమి ఇస్తాం ఇక్కడ అంటే, ఇక్కడ ఎందుకు మనము మెయిన్ మెథడ్లో స్ట్రింగ్ అనే డేటా టైప్ని ఎందుకు రాసినామంటే, ఇక్కడ ఇంటీజరు ఫ్లోట్ అని రాయొచ్చు కదా, మరి స్ట్రింగే అని ఎందుకు రాసినామంటే ఇక్కడ మెయిన్ మెథడ్లో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఎంటర్ చేసే ఎనీ టైప్ ఆఫ్ డేటా, ఏ టైప్ ఆఫ్ డేటా అయినా కూడా మెయిన్ మెథడ్లో ఏ ఫామ్లో స్టోర్ అవుతుందంటే ఓన్లీ స్ట్రింగ్ ఫామ్లో స్టోర్ అవుతుంది, ఓన్లీ స్ట్రింగ్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. అది ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎంటర్ ఎనీ 2 ఇంటీజర్ నెంబర్స్ అని అన్నప్పుడు మన అవుట్పుట్ స్క్రీన్ మీద 10, 20 అని ఎంటర్ చేస్తాం. ఓకే, మనం ఎంటర్ చేసిన వాల్యూ 10, 20 కదా, 10, 20 అనేవి మరి స్ట్రింగ్లో ఇక్కడ ఎట్లా స్టోర్ అవుతాయి అని మన డౌట్ రావచ్చు. కాబట్టి 10, 20 అనే వాల్యూస్ను కూడా ఏమవుతుందంటే ఇక్కడ స్ట్రింగ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకొని స్ట్రింగ్ ఫామ్లో ఈ మెయిన్ మెథడ్లో స్ట్రింగ్ ఫామ్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ ఫ్లోట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫ్లోట్ వాల్యూ కూడా స్ట్రింగ్ ఫామ్లో కన్వర్ట్ అయ్యి ఇక్కడ స్ట్రింగ్ ఫామ్లో స్టోర్ అవుతుంది. లేదా బూలియన్ ఇచ్చినప్పుడు బూలియన్ వాల్యూ కూడా స్ట్రింగ్ ఫామ్లో కన్వర్ట్ అయ్యి స్ట్రింగ్ ఫామ్లో స్టోర్ అవుతుంది. కాబట్టి మనం ఏ టైప్ ఆఫ్ డేటాని ఎంటర్ చేసినా కూడా ఆ డేటా మెయిన్ మెథడ్లో ఏ ఫామ్లో స్టోర్ అవుతుందంటే స్ట్రింగ్ ఫామ్లో స్టోర్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ మెయిన్ మెథడ్లో స్ట్రింగ్ అనే డేటా టైప్ రాసినాము. ఓకే, మరి ఈ క్లాస్ తర్వాత నెక్స్ట్ ఓపెన్ బ్రేస్. ఓకే, ఒకసారి ఓపెన్ బ్రేస్ తర్వాత ఇక్కడ డిక్లేర్ చేసాం సమ్ వేరియబుల్, ఇన్ టైప్ వేరియబుల్.
ఓకే 10 వాల్యూ విల్ బి అసైన్ టు ఐ. 10 అనే వాల్యూని ఐ అనే వేరియబుల్కి అసైన్ చేసినాం. మరి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, ఓకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఐ అనే వాల్యూ ఉంది. ఓకే ఐ అనే వాల్యూలో ఇక్కడ 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇట్ ఈస్ సిమిలర్ టు, ఓకే ఇట్ ఈస్ సిమిలర్ టు 10. సో ఓకే ఇట్ ఈస్ సిమిలర్ టు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. మనం సిలో ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ ఏ విధంగా అయితే ఉందో మరి జావాలో కూడా ఆ ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్కి ఈక్వలెంట్ స్టేట్మెంట్ ఏదంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే మరి సిస్టమ్ అంటే ఏమి? వాట్ ఈజ్ సిస్టమ్? సిస్టమ్ అనేది ఇట్ ఈజ్ ఎ క్లాస్. ఇక్కడ 3 ఉన్నాయి, క్లాస్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, మెథడ్ ఉంది. మరి క్లాస్ ఏదంటే సిస్టమ్ అనేది క్లాస్. డాట్ మరి అవుట్ అనేది ఏమంటే అవుట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ రెఫరెన్స్ వేరియబుల్ టు ద ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ ఏ సిమిలర్ టు ఆబ్జెక్ట్. ఏ క్లాస్ ఆబ్జెక్ట్ అంటే సిస్టమ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఓకే మరి అవుట్ డాట్ మరి ఏమి ఇచ్చినాం ఇక్కడ ప్రింట్ఎల్ఎన్ అన్నాం. సో ప్రింట్ఎల్ఎన్ అనేది ఇట్ ఈస్ ఎ మెథడ్. ప్రింట్ఎల్ఎన్ మీన్స్ ఇట్ ఈస్ ఎ మెథడ్, ఇట్ ఈస్ ఏ ఫంక్షన్. మరి హౌ టు కాల్ మెథడ్, హౌ టు రన్ మెథడ్? సో మరి మెథడ్ని మనం ఏ విధంగా కాల్ చేస్తాము, ఏ విధంగా రన్ చేస్తామంటే ఓన్లీ త్రూ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తాము. కాబట్టి ఇక్కడ చూడండి ప్రింట్ఎల్ఎన్ అనే ఈ మెథడ్ని మరి దేని ద్వారా మనం ఎగ్జిక్యూషన్ చేసినామంటే అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అన్నాం. మరి అవుట్ అంటే ఏమిది? అవుట్ మీన్స్ ఇట్ ఈజ్ ఆబ్జెక్ట్, ఇట్ ఈజ్ రెఫరెన్స్ వేరియబుల్. ఓకే కాబట్టి అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ని మనం ఎగ్జిక్యూషన్ చేయాలన్నప్పుడు, ప్రింట్ఎల్ఎన్ని ఈ నార్మల్ మెథడ్స్ని రన్ చేయాలన్నప్పుడు ఓన్లీ ఈ విధంగా ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తాము. ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయకుండా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ అయ్యే మెథడ్స్ని మనం ఏమంటామంటే స్టాటిక్ మెథడ్స్ అంటాము. కాబట్టి ఇప్పుడు మెయిన్ మెథడ్ ఉంది, మెయిన్ మెథడ్ని మనం ఏం చేసినాము, ఏదైనా ఆబ్జెక్ట్ ద్వారా ఆబ్జెక్ట్ డాట్ మెయిన్ అని అన్నామా? అనలేదు. మరి ఆబ్జెక్ట్ డాట్ మెయిన్ అనలేదు, డైరెక్ట్గా ఏం రాసినాం మరి వాయిడ్ మెయిన్ అని రాసినాం. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. మరి ఇలా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ అయ్యే ఇలాంటి మెథడ్స్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే స్టాటిక్ అనే కీవర్డ్తో ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి మెయిన్ మెథడ్ అనేది ఇట్ ఈస్ ఏ స్టాటిక్ మెథడ్. ద స్టాటిక్ మెథడ్ ఆటోమేటికలీ కాల్డ్, ఆటోమేటికలీ ఎగ్జిక్యూటెడ్. ఓకే ఆటోమేటికలీ ఎగ్జిక్యూటెడ్. ఓకే డస్ నాట్ కాల్ త్రూ ద ఆబ్జెక్ట్. ద టైప్ ఆఫ్ మెథడ్స్ ఆర్ కాల్డ్ స్టాటిక్ మెథడ్స్. మరి నార్మల్ మెథడ్ ప్రింట్ఎల్ఎన్ ఇట్ ఈస్ నాట్ ఎ స్టాటిక్ మెథడ్, ఇట్ ఈస్ ఎ నార్మల్ మెథడ్. సో ద నార్మల్ మెథడ్స్ ఆల్వేస్ కాల్ త్రూ ఓన్లీ ఆబ్జెక్ట్. ఓకే కాబట్టి ఇక్కడ మనం అవుట్ అనే ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మరి 3 కలిపి మరి మనం రాసే ఈ స్టేట్మెంట్ని ఏమంటామంటే అవుట్పుట్ స్టేట్మెంట్ అంటాం. కాబట్టి ఇక్కడ మరి ఐ అనేది ఉంది, ఐలో ఎంత ఉంది వాల్యూ 10 అనే వాల్యూ ఉంది. కాబట్టి ఆ వాల్యూని ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. అది మరి నెక్స్ట్ మల్టీలైన్ కామెంట్ ఉంది. మల్టీలైన్ కామెంట్ అంటే ఇది ఇట్లా ఈ విధంగా ఉంటే ఇట్ ఈస్ ఎ మల్టీలైన్ కామెంట్. మరి ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా సేమ్ పబ్లిక్ క్లాస్. ఓకే కామెంట్ ఎగ్జాంపుల్ 2 it is a class name. Okay public static void main strings. Okay it is a multi-line comment, multiple lines ఉన్నాయి సేమ్. ఓకే మరి డాక్యుమెంటేషన్ కామెంట్ లైన్. ఓకే ఇట్ ఈస్ ఎ డాక్యుమెంటేషన్, ఇట్ ఈస్ ఓన్లీ సపోర్టెడ్ ఇన్ జావా, నాట్ సపోర్టెడ్ ఇన్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ అండ్ సి ప్రోగ్రామింగ్ ఆల్సో. ఓకే ఇట్ ఈస్ ఏ డాక్యుమెంటేషన్ కామెంట్ లైన్. ఓకే ఈ విధంగా ఉంటే 2 స్టార్స్ ఉంటే it is a documentation comment line. మరి హౌ టు కంపైల్ అండ్ హౌ టు రన్ ద జావా ప్రోగ్రామ్, ఎట్లా కంపైల్ చేస్తాము, ఎట్లా రన్ చేస్తాము అన్నప్పుడు కొన్ని కమాండ్స్ ద్వారా మనం కంపైల్ చేస్తాము. డాస్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తాం. నెక్స్ట్ సెషన్లో దాని గురించి ఎట్లా ప్రోగ్రామ్ రాయాలి, ఎట్లా కంపైల్ చేయాలనేది డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ మరి జావాసి అనే కంపైల్ ద్వారా కంపైల్ చేస్తాం. జావాసి అంటే ఏమంటే జావా కంపైలర్. ఓకే నెక్స్ట్ వన్ జావా డిఓసిఎన్. సో జావా డిఓసి అంటే ఏమంటే జావా డాక్యుమెంటేషన్. ఓకే డేటా టైప్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. డేటా టైప్స్. ఓకే వేరియబుల్స్. ఓకే వేరియబుల్స్ అంటే ఇక్కడ ఏబిసి. సో దీస్ ఆర్ కాల్డ్ వేరియబుల్స్. మరి 10 అని ఈ విధంగా ఉన్నాయి కదా, వీటిని మనం వాల్యూస్ అంటాం లేదా లిటరల్ అని అంటాం. ఇంటీజర్ లిటరల్. ఓకే ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే వాల్యూ 20 సమ్ చేస్తుంది.
same public sample, it is a class name. Okay, public static void main, public static void. So these are three keywords. So in Java programming language, all keywords always written only lower case. సో జావాలో ఉన్న 53 కీవర్డ్స్ మనం ఎప్పుడు ఇట్లా రాస్తామంటే ఓన్లీ స్మాల్ లెటర్స్లోనే రాస్తాము, లోయర్ లోయర్ కేస్లోనే రాయాలి. కాబట్టి ఇప్పుడు కీవర్డ్స్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్, తర్వాత క్లాస్ ఈజ్ ఎ కీవర్డ్, ఇంట్ ఇట్ ఈజ్ ఎ కీవర్డ్. సో ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, స్మాల్ లెటర్స్లోనే ఉన్నాయి. కాబట్టి ఆల్ కీవర్డ్స్ మొత్తము లోయర్ కేస్లో రాస్తాం. మరి క్లాస్ని ఎట్లా రాస్తామన్నప్పుడు ప్రీ డిఫైన్డ్ క్లాసెస్, ద ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఆల్వేస్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్ట్రింగ్ ఇట్ ఈజ్ ఎ క్లాస్. ఏమిటితో స్టార్ట్ అయిన లెటరు, క్యాపిటల్ లెటర్. ఎస్ అనే లెటరు స్టార్ట్ విత్ క్యాపిటల్. ఓకే, ఇంకా ఏమి, సిస్టమ్ డాట్ అని ఉంది ఇక్కడ. సిస్టమ్ అనేది ఇట్ ఈజ్ ఎ క్లాస్. మరి సిస్టమ్ అనే దాంట్లో ఫస్ట్ ఎస్ అనేది స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. ఓకే, సో ఈ విధంగా మరి మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అనేవి ఏమనేది మనం నెక్స్ట్ సెషన్స్లో డిస్కస్ చేసుకోవచ్చు. సో వేరియబుల్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వేరియబుల్ ఈజ్ ద నేమ్ ఆఫ్ మెమరీ లొకేషన్. దీస్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ వేరియబుల్ ఇన్ జావా: లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్. ఓకే, లోకల్ వేరియబుల్ అంటే విత్ ఇన్ ఫంక్షన్లో మనం రాసే వేరియబుల్ని లోకల్ వేరియబుల్స్ అంటాము. ఓకే, ఓకే, ఏ వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ మెథడ్ ఈస్ కాల్డ్ లోకల్ వేరియబుల్. మరి వాట్ ఈజ్ ఇన్స్టాన్స్ వేరియబుల్? Instance variable means a variable is declared inside class but outside the method. Inside the class but outside the method is called instance variable. Okay, it is not declared as static. వీటిని declare static అనే keyword తో declare చేయం. మరి static variable అంటే ఏమి? A variable that is declared as static. Static అనే keyword తో declare చేస్తాము, అలాంటి వేరియబుల్ ని static variable అంటాం. మరి ఇట్ కెనాట్ బి లోకల్, ఇట్ ఈజ్ ఏ గ్లోబల్ వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోగ్రాంలో చూస్తే ఏ క్లాస్ ఏ మీన్స్ ఇట్ ఈజ్ ఏ క్లాస్ నేమ్. ఓకే, ఇంట్ డేటా సమ్ వాల్యూ డిక్లేర్ చేసినాం. కాబట్టి ఇక్కడ ఇట్ ఈజ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఈ 50 అనేది ఇట్ ఈజ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ డేటా. మరి ఇక్కడ స్టాటిక్ ఇంట్ ఎం అన్నాం. ఎం అనేది ఇట్ ఈజ్ స్టాటిక్ వేరియబుల్. ఓకే, తర్వాత వాయిడ్ మెథడ్, ఒక మెథడ్ లేదా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసినాం. ఆ ఫంక్షన్లో ఇంకొక వేరియబుల్ రాసినాం, ఎన్ అనే వేరియబుల్, ఇంట్ ఎన్ 90. కాబట్టి 90 అనే వాల్యూ యొక్క స్కోప్ ఈ మెథడ్లోనే ఉంటుంది. కాబట్టి ఓన్లీ మెథడ్లో మాత్రమే దాని యొక్క స్కోప్ ఉంటే అలాంటి వేరియబుల్ని ఏమంటామంటే లోకల్ వేరియబుల్స్ అని అంటాం. కాబట్టి వేరియబుల్స్ ఆర్ త్రీ టైప్స్: ఇన్స్టాన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. సో ఈ విధంగా ఉంటే, ఈ విధంగా మనం క్లాస్లో రాస్తే ఇన్స్టాన్స్ వేరియబుల్. స్టాటిక్ అనే కీవర్డ్తో ఐడెంటిఫై రైజ్ చేసినప్పుడు స్టాటిక్ వేరియబుల్స్. అండ్ మెథడ్లోనే రాసినప్పుడు లేదా ఫంక్షన్లో రాసినప్పుడు వాటిని లోకల్ వేరియబుల్స్ అని అంటాం. ఇంకా కాన్స్టాంట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. కాన్స్టాంట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ వాల్యూ, డస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్, దట్ ఈస్ కాల్డ్ కాన్స్టాంట్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ రిలేటెడ్ టు టోకెన్ కాన్సెప్ట్స్. ఓకే, ఈ మరి టోకెన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏవి. ఓకే, నెక్స్ట్ సెషన్లో మరి మనం న్యూ కాన్సెప్ట్స్తో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.